మధ్యప్రదేశ్లోని బర్గి డ్యాంలో టూరిజం బోటు బోల్తాపడి 13 మంది మృతి చెందిన ఘటన నేపథ్యంలో గోదావరిపై నుంచి పాపికొండలు వెళ్లే బోట్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. పోలవరం జిల్లా దేవీపట్నం మండలం గండిపోచమ్మ పాయింట్ నుంచి బయలుదేరే పర్యాటక బోట్లను రంపచోడవరం డీఎస్పీ అష్రఫ్ అలీ నేతృత్వంలో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. టూరిస్టులు లైఫ్ జాకెట్లు తప్పనిసరిగా ధరించేలా చూడాలని బోట్ల యజమానులు ఆదేశించారు. ఎట్టి పరిస్థితిలోనూ మద్యం అనుమతి వద్దని హెచ్చరించినట్లు డీఎస్పీ తెలిపారు. తర్వాత బోట్ల అనుమతి పత్రాలను కూడా పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. నమస్కారం అండి. ఇవాళ పోలవరం జిల్లా ఎస్పీ గారు అమిత్ బద్దా సార్ గారి ఆదేశాలకు అనుకూలంగా నేను, మా సిఐ గారు, ఎస్ఐ గారు, ఏఈ గారితో పాటు ఇక్కడ పోచమ్మగండి బోటింగ్ పైన రావడం జరిగింది. సో మనందరికి తెలిసిందే, నిన్న మధ్యప్రదేశ్ లో కూడా జబల్పూర్ లో బోట్ ఇన్సిడెంట్ అయింది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇవాళ బోట్ పాయింటింగ్ వచ్చేసి అన్ని బోట్స్ యజమానులతో కలవడం జరిగింది. అన్ని బోట్స్ సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. ప్రతి బోట్ లో బయోయిన్స్, లైఫ్ జాకెట్స్, వాటర్ బాయ్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అనేసి వెరిఫై చేయడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ బోట్ యజమానులు వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. వాళ్ళు సెస్ కడుతున్నారు, బట్ దానికి తగ్గట్టుగా ఇక్కడ టూరిజం డెవలప్మెంట్స్ అనేవి లేవు అనేసి దీన్ని కూడా మేము మా హైయర్ ఆఫీసర్స్ తీసుకెళ్తాము. యాజ్ వెల్ యాజ్ మేము కూడా బోట్ యజమానులందరితో చెప్పడం జరిగింది ఏంటి అంటే, పర్టికులర్ గా ఆల్కహాల్ కానీ ఇటువంటిది పొరపాటును కూడా అలో చేయకండి అని చెప్పడం జరిగింది. యాజ్ వెల్ యాజ్ టూరిస్ట్ ని ఎలా అంటే, టూరిస్ట్ వచ్చినప్పుడు బోట్ లో ఎలా అంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒకవైపు వాళ్తున్నారు, అలా ఇలా ఏమైనా జరిగి అలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంటిన్యూస్ గా బోట్ యజమానులు వాళ్ళ క్రూ గైడ్ తో వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. థ్యాంక్ యూ.